ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. గుండె సంబంధిత చికిత్స కారణంగానే బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ఉన్నారు భుజంగరావు. అయితే హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావుకు ఆదేశించింది కోర్టు. మార్చి 23న భుజంగరావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. కేసులో కీలక నిందితుడు ఏకుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అతనికి గతంలోనే గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. గతంలో 2 స్టంట్లు కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆ గుండె సంబంధించిన వ్యాధి నేపథ్యంలో అతనికి తిరిగి వైద్యం చేయాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పి అతని తరఫున వైద్యులు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో ఆ మొత్తం మెడికల్ రిపోర్ట్ మొత్తంగా పరిశీలించిన తర్వాత 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తున్న నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైదరాబాద్ విడిచి వెళ్లిపోవద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ట్రీట్మెంట్ కోసమే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఎవరైనా సాక్షులు కావచ్చు, లేకుంటే తనతో పనిచేసిన మాజీ పోలీస్ అధికారులు కావచ్చు, ప్రస్తుత పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరితో కూడా మాట్లాడొద్దని కూడా షరతు విధించింది. అంతేకాకుండా మీడియాతో కూడా ఎట్టి పరిస్థితులు మాట్లాడొద్దని కూడా షరతు విధించింది. 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కేవలం వైద్య పరీక్షలు, వైద్య చికిత్స కోసమే ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే 15 రోజుల తర్వాత తిరిగి మరోసారి నిర్ణయం తీసుకోబోతుంది నాంపల్లి కోర్టు. అయితే ఈ A2గా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటివరకు కేసులో చాలా పురోగతి సాధించింది. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే అటు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరును కూడా A1గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక ఛానల్ చైర్మన్ గా ఉన్న శ్రవణ్ రావు పేరును కూడా అంటే A6గా చేర్చడం జరిగింది. మొత్తంగా చూస్తే A2గా ఉన్న భుజంగరావు స్టేట్మెంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో తీసుకొని చెప్పొచ్చు. అంతేకాకుండా A2గా ఉన్న భుజంగరావు చాలా సంచలన విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరి ఫోన్లను ఎలా ట్యాప్ చేసాము, ఎప్పుడు ట్యాప్ చేసాము, ఎన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసాము అనే విషయాన్ని కూడా భుజంగరావే తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక చైర్మన్ టీవీ ఛానల్ చైర్మన్ తో పాటు జర్నలిస్టులు, జడ్జిలు, పొలిటికల్ లీడర్లు, తర్వాత ప్రతిపక్ష నేతలు, తర్వాత వ్యాపారవేత్తలు, ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశామన్న విషయం కూడా భుజంగరావే కులకుశంగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉండడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఆ ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుని ఏవిన్గా చేర్చడంతో పాటుగా ఒక ఛానల్ ఎండి చైర్మన్ ఉన్న శ్రవణ్ రావుని A6గా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసులో సంబంధించి ఇప్పుడు A1, A6 ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా విదేశాలు ఉన్నారు. అయితే A2 ఉన్న భుజంగరావుని ఇప్పుడు మధ్యంతర ఇవ్వడంతో ఈ కేసులో ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయాలు కోర్టు తీసుకోబోతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. భోగి. సో రమేష్, ప్రస్తుతం మరోపక్క ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వ్యవహారం చూస్తే కనుక ప్రస్తుతానికి అమెరికా నుంచే, అంటే కేసు నుంచి బయటపడేందుకు అమెరికా నుంచే ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారంతో ఏంటి అసలు వాళ్ళ వ్యవహారంలో ఏం జరుగుతోంది? A1 అయిన ప్రభాకర్ రావుతో పాటుగా A6 అయిన శ్రవణ్ కుమార్ రావు, వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నారు. కేసు నమోదైన తర్వాత ఇద్దరు కూడా హైదరాబాద్ వదిలిపెట్టి హైదరాబాద్ వదిలిపెట్టి అమెరికాకి ఒకరు పారిపోగా మరొకరు దుబాయ్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే A1గా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతానికి తాను చికిత్స చేయించుకుంటున్నాను, తనకు ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. ఆ నేపథ్యంలో అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. చికిత్స పూర్తయిన తర్వాత తాను ఇండియాకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి పోలీసులు హాజరవుతాను, అంతేకాకుండా పోలీసులకు పూర్తిసారి సహకారం అందిస్తానని చెప్పి కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు అటు పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే శ్రవణ్ కుమార్ రావు మాత్రం ప్రస్తుతానికి ఈ కేసు నమోదైన తర్వాత అతని పేరు వచ్చిన తర్వాత, శ్రవణ్ కుమార్ రావు పేరు వచ్చిన తర్వాత అతను ఈ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయి నేరుగా చెన్నై మీదుగా దుబాయ్కి వెళ్ళిపోవడం జరిగింది. దుబాయ్ లో చాలా కాలం పాటు ఉన్నాడు. అక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాడనే విషయంలో ప్రస్తుతానికి పోలీసులు కూడా అతని అడ్రస్ మాత్రం చిక్కట్లేదు. అయితే ఈ ఇద్దరి మీద NBW నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇప్పటికే అటు నాంపల్లి కోర్టు జారీ చేసింది. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పి ఇప్పటికే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళిద్దరిపైన NBW ఇష్యూ అయినప్పటికీ ఎందుకు కోర్టులో హాజరుపరచట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఎందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారని చెప్పి కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇద్దరిపైన లుకౌట్ నోటీసులు గతంలోనే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇద్దరు విదేశాల్లో ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఆచూకీ మాత్రం తెలిసింది, అటు శ్రవణ్ కుమార్ రావు మాత్రం ఆచూకీ మాత్రం తెలియలేదు. కాబట్టి ఇద్దరు కూడా ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి ఇప్పటికే
పోలీసు అధికారులు అటు కోర్టుకు చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు గనక ఇటు హైదరాబాద్ కు వచ్చి పోలీసులు అయితే హాజరైన పక్షంలోనే ఈ కేసు పురోగతి సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్పి కూడా అటు భుజంగరావుతో పాటు రాధాకృష్ణ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ ఇద్దరు వచ్చి తర్వాత పోలీసుల విచారణ ఎదుర్కొన్న తర్వాత ఫర్దర్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళైతే స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ స్టేట్మెంట్ ఆధారంగా ముందుకు వెళ్ళామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏమైనప్పుడు కూడా ఏటుకున్న భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ రావడంతో అతను వైద్య పరీక్షల కోసం, వైద్య చికిత్స కోసం అటు బెయిల్ ఇచ్చామని చెప్పి కోర్టు చెప్పింది. అయితే హైదరాబాద్ విడిచి వెళ్ళవద్దని కూడా భుజంగరావుకు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.